చెప్పు ఆ కబోర్డ్ నేనే సర్దాను. నిన్నంతా నైట్ అంతా కూర్చుని కబోర్డ్ అంతా నేనే సర్దాను. నువ్వు చెప్పమన్నదే చెప్పాను. నువ్వు చెప్పమన్నదే చెప్పాను అక్కడ. నువ్వు సర్దాను కదా, నేను సర్దాను. అది చెప్తున్నా, నువ్వు సర్దింది కాదు నేను సర్దింది అని చెప్తున్నాను. నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు, నేను సర్దాను. ఏ బుక్స్ వాడతాను నాకు తెలుస్తుంది కదా, ఏం చదువుతాను. లాక్ చేస్తానని చెప్పి ముందుగానే రెడీ కనిపించాలి కదా. ఇది మా బ్యూటిఫుల్ మామ్. ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో, ఫ్యాన్స్ హాయ్ చెప్తారు. ఓకే, ఫస్ట్ నుంచి అది. ఇది గేటు, ఇది డోర్. బాగా ఎక్స్ప్లెనేషన్. ఉల్లిపాయలు అమ్ముతుంది బాబోయ్. ఎవరికి అమ్ముతున్నావు అమ్మా? ఒక్క ఉల్లిపాయ 1000 ఎవడ అమ్మడం, ఇంకెవడ ఆడుకొట్టుకోవాలని. ఇది గేటు, ఇది మా హౌస్, ఇది హాల్. ఇంకా అరేంజ్ చెయ్యాలి, అలా పిచ్చగా ఉంది. తర్వాత మళ్ళీ హోమ్ టూర్ అవుతుంది, అప్పుడు చూపిస్తాం. యోగా మ్యాట్ అండ్ చెట్ల బెడ్స్ క్లాక్ అలా పెడేసాం. వాయిస్ అడ్జస్ట్ అయిపోండి, నా వాయిస్ బాగాలేదు. ఇది కిచెన్, ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది వాష్ ఏరియా. బయటకు వచ్చాక హాల్, డైనింగ్కి స్ట్రైట్ ఇంకో రూమ్ ఉంది. అవి నేనే సర్దండి, సర్దా. ప్రామిస్గా నేనే సర్దానయ్యి. దోస్ ఆర్ మై బుక్స్. ఆ మధ్యలో స్టేషనరీ పెట్టాను. ఇవి ఫైల్స్, ఇవి ప్రెజెంట్ యూజ్ చేసే బుక్స్, అవి నా ఓల్డ్ బుక్స్, ఇవి ప్రెజెంట్ ఉన్న మెటీరియల్స్, అవి నోట్బుక్స్. ఇది రెయిన్బో హోమ్ కుకింగ్ ఛానల్ యూజ్ చేసే బైక్. అబ్బా, నీ బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. అది మొత్తం జ్యువెలరీ అవన్నీ ఉంటాయి బ్యాగ్లో, ఇప్పుడు అదంతా తీయడం కష్టం. ఇదేంటి? నా ఫ్యాన్. డ్యాన్స్ బ్యాగ్, అవి ఇంకా సర్దాలి ఇవన్నీ. ఇల్లు చూస్తాను కాబట్టి ఇప్పుడు నేను సర్దే విధానాన్ని మీకు చూద్దాం. ఏంటి మీ వాయిస్ ఇలా ఉంది, ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. సర్దడానికి కాబట్టి పిచ్చి దానిలో వచ్చాడు. అండ్ నా వాయిస్ అంటే టూత్ పెయిన్ ఇంకా కోల్డ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. డింపు అనుకుంటారు చాలా చూస్తే నా వాయిస్ అలా ఉంది అంతే. నా కోల్డ్ కఫ్ అన్ని ట్రూత్ కఫ్ అన్నీ ఉన్నాయి. ఫీవర్ కూడా వచ్చింది, మొత్తం టాబ్లెట్ వేసుకున్నాను. ఫీవర్ వచ్చినా లేదా తిరగదు, జాలి దయ్యా లేకుండా నేను సర్దుపడిపోయి ఫీవర్ వచ్చిన. ఈ కబోర్డ్ లో జ్యువెలరీ పెడతా.
ఇది వాష్ ఏరియా. చూడండి, ఇదే చూడండి.